హాయ్ ఫ్రెండ్స్, గోబీ పకోడీ చేసుకుందాం. చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే. దానికి కావాల్సిన ఏటేటో చూద్దాం రండి. కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేసుకొని అందులో వాటర్ వేసి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి 10 నిమిషాలు ఉడకపెడితే సరిపోతుంది. ఎక్కువగా ఉడికిపోయినా క్రిస్పీగా రాదు. కారం వేసుకుందాం మనకి టేస్ట్ తగ్గట్టుగా. గరం మసాలా 1 స్పూన్. సాల్ట్ ముందు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి చితక్కొట్టి వేసుకోవాలి. మిక్సీ చేసింది అయితే అంత టేస్ట్ రాదు. శనగపిండి 2 స్పూన్స్ వేయాలి. కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్. ఇది మొత్తం బాగా కలిపేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకున్నప్పుడు నూనె పక్కన వేడి చేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. 1 నిమిషం ఉండి ఒకసారి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా పలుకులు వేపేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. ఇలా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.